ఇటీవల రిలీజ్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ 8 వాసంతాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ ప్రేమ కథ చిత్రానికి ఫణీంద్ర నరశెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్స్లో ఆదరణ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఈ మూవీలో 2 సీన్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన కాశీలో ఫైట్ సీక్వెన్స్ అలాగే రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేలా కావాల్సి వచ్చిందా అని డైరెక్టర్ను ప్రశ్నించారు. అయితే ఈ సమావేశానికి దర్శకుడు హాజరు కాలేదు. దీంతో ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర నరశెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్రాహ్మణ వర్గం పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని తెలిపారు. సనాతన ధర్మానికి, వేదాధ్యాయానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారని, వారి నాలుకపైనే సరస్వతి కొలువై ఉంటుందని దర్శకుడు తన పోస్ట్లో రాసుకొచ్చారు. కేవలం ఒక వర్గంపైనే ముద్ర వేస్తూ అత్యాచారం గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదన్నారు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఎక్కడైనా ఉండొచ్చు, అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నానన్నారు. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఓ బ్రాహ్మణుడి కుమారుడు, గొప్ప శివభక్తుడు, నుదిరిపై విభూది, మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు. ఆయనలో మారిందేంటి అని ప్రశ్నించారు. ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను చదివి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచన ధోరణి బట్టే నేరం చేస్తాడని, అంతేకాని అతని మతం, కులం అందుకు కారణం కాదు అని అన్నారు. అది మానవ నైజం అన్నారు. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనబడుతుంది. మీ దృష్టికోణాన్ని మార్చుకోండి. దయచేసి అనవసర విషయాలను ఈ సినిమాలో కలపకండి అంటూ తన పోస్ట్లో సుదీర్ఘంగా రాసుకొచ్చారు.